హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ హేమ. అయితే ఫ్రెండ్స్, మన కిట్టు గడు చాలా సక్సెస్ఫుల్గా తన 10 ఏళ్ల డ్రామాని అయితే కంప్లీట్ చేసేసాడు. అండ్ కంప్లీట్ చేసి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాడు నిన్నైతే. అంటే తమ్నెల్స్ ఏం పెట్టారంటే, నా తమ్ముడిని మరదల్ని ఇంటికి తీసుకొచ్చాను అని వాళ్ళ అన్నయ్య మా ఊరి వంటలు అఫీషియల్ ఛానల్లో అయితే పెట్టలేదండి. వాడు ఏ ఛానల్లో పెట్టాడంటే లచ్చక్క టీవీ అఫీషియల్ ఛానల్లో పెట్టాడు. ఎందుకంటే దొంగ నా కొడుకులు ఇద్దరిది రెండు ఛానల్ వాడివే. ఎవడివి వాడి లచ్చక్క తమ్ముడివి, మన బరానా అన్నగాడు ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడివి కిట్టుగాడివి ఆ ఛానల్లో. సో ఇద్దరు బాగా డ్రామా చేసి ముగ్గురు కలిసికట్టుగా బాగా డ్రామా అయితే చేసి సక్సెస్ఫుల్ యూట్యూబర్స్, ఫేక్ యూట్యూబర్స్, దొంగ యూట్యూబర్స్గా అయితే చాలామంది అవుతున్నారు. సో వీళ్ళు నిన్న ఇంటికి వచ్చినప్పుడు వీడు కిట్టుగాడు ఏమన్నాడంటే, మనం ఎవరు ఏం చెప్పినా మనం వినకూడదు, వేరే వాళ్ళ మాటలు మనం వింటే మన సంతోషమే పాడవుతుంది, మన కుటుంబమే పాడవుతుంది, సంతోషం లేకుండా అవుతుంది. సో ఇలా కొన్ని వాళ్ళ అన్నకి కొన్ని నీతి పాఠాలు అయితే చేశాడు తమ్ముడు. కృష్ణుడు ఎలా అర్జునుడికి పాఠం చేశాడో సో అలా వీడు కూడా జ్ఞానోదయం చేశాడు వాళ్ళ అన్నకి. సో ఇదంతా పక్కన పెడితే వీళ్ళు వీడు బరాన్నగాడు ఉన్నాడు కదా వాళ్ళ అన్న, కిట్టుగాడు వాళ్ళ అన్న, వాడు మా ఊరి వంటల్లో అప్పుడు ఏం చేసా కొన్ని వీడియోస్ పెట్టాడు కదా. ఏంటంటే, నాకు పెళ్లి చేయలేదు, నాకంటూ ఒక కుటుంబం ఉండాలి కదా, అవేమీ లేదు, వాడి సంతోషమే వాడు చూసుకున్నాడు, నాకు పెళ్లి చేయలేదు, అలా ఇలాంటి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ చాలా వాడి మనసులో ఉన్నది ఇదే ఛాన్స్ రా మనకు అంటూ వాడి మనసులో ఏమేమి ఉందో అని కక్కేశాడు ఆ వీడియోలో అయితే. సో ఫ్రెండ్స్, వీళ్ళకి ఎలా అంటే లచ్చక్క టీవీ అఫీషియల్ వాళ్ళు సేమ్ కంటెంట్ రిపీట్ అంటే, ఒకటి ఏంటంటే ఏడ్చే కంటెంట్, వాళ్ళ సాడ్ కంటెంట్స్, ఏడుస్తూ కొన్ని కంటెంట్ వీడియోస్ పెడతారు. సో ఒక 3 months 6 months సేమ్ కంటెంట్ వీడియోస్ పెడతారు. ఆ తర్వాత ఇంకో కంటెంట్ ఏంటంటే చిన్న పిల్లలు, లతా పాప పిల్లలు అంటూ కొన్ని వీడియోస్ పెడతారు. సేమ్ కంటెంట్ కంటిన్యూ చేస్తారు. మా పాప అలా, మా పాప ఇలా, పిల్లలతో మేము అలా ఇలా అంటూ. అండ్ ఇంకోటి రెండు కంటెంట్లు అయిందా. అండ్ లత ప్రెగ్నెన్సీ టైంలో లత ప్రెగ్నెంట్ అయింది, లత హాస్పిటల్కి వెళ్ళింది, లత కూర్చొనింది, లత ఏడ్చింది, లత వంగింది అంటూ కొన్ని వీడియోస్ పెట్టాడు. సో ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు స్టార్ట్ అయిన వీడియోస్ ఏంటి, 1 year నుండి ఇట్లాంటి వీడియోస్ పెడుతున్నాడు. 1 year బ్యాక్ వాడు ఎలాంటి వీడియోస్ పెట్టాడో తెలుసా? మా అన్నయ్యకు పెళ్ళి అయింది, మా అన్నయ్య పెళ్లి ముచ్చట్లు, మా అన్నయ్యకి ఎంగేజ్మెంట్ అయింది, మా వదినమ్మ ఇంటికి వచ్చింది, ఫస్ట్ టైం పెళ్లికి ముందేమే మా వదినమ్మని చూడకు వెళ్తా ఉండాము, అండ్ మా అన్నయ్య పెళ్లి ముచ్చట్లు, మా అన్నయ్య పెళ్లి ఎంగేజ్మెంట్లు, మా అన్నయ్య పెళ్లి చెడిపోయింది, ఎంగేజ్మెంట్ చెడిపోయింది, మా అన్నయ్య పెళ్ళికి పందిరేస్తూ ఉండము, మా అన్నయ్య పెళ్ళికి రెడీ చేస్తూ ఉండము, ఇలా అంటూ పెట్టుంటాడు. 3 years 2 years బ్యాక్ వీని వీడియోస్ చూసుకుంటే కనుక అన్నయ్య పెళ్ళి అంటూ దాదాపు ఒక 1000 వీడియోస్ అయితే పెట్టుంటాడండి వాడు మన ఛానల్లో. దాదాపు ఒక 1000 వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉంటాడు వాళ్ళ అన్నయ్య పెళ్ళి గురించే. సో ఇదంతా చూస్తే వాళ్ళ అన్నయ్యకి ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎన్నిసార్లు ఇట్లా ఫూల్ అయ్యేది వీడియోస్ కోసమే, జనాలు చెప్పు తిరిగేసి ముఖం మీద కొడతారేమో అని ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. దానికి ముందుగా వీళ్ళు ఎన్ని వీడియోస్ పెట్టారంటే ఫ్రెండ్స్, నిజంగానే వీడు వాళ్ళ అన్నయ్యకి పెళ్లి చేస్తూ ఉన్నాడేమో. అన్నయ్యకు గోరెంటాకు పెడతా ఉన్నాము, అన్నయ్య పెళ్లి ముచ్చట్లు, పెళ్లి చూపులు, అన్నయ్య పెళ్లికి ముందే అన్నయ్య వదినతో ఐ లవ్ యూ అంటూ దొరికిపోయాడు. సో ఫ్రెండ్స్, చూస్తే కనుక 2 yearsలో 1 yearలో దాదాపుగా వాళ్ళ అన్నయ్యకి ఎన్నిసార్లు పెళ్లి చూపులు చేస్తుంటాడంటే, ఒక 6-7 times పెళ్లి చూపులు జరుగుంటాయి. ఆ పెళ్లి చూపులలో 6-7 times పెళ్లి చూపులు, 6-7 times మా అన్నయ్య పెళ్లి విడిపోయింది. మా అన్నయ్య మా వదినమ్మ మాకు మోసం, పెళ్లి కాకముందే అన్నయ్య వదినమ్మ కోసం ఇలా చేస్తా ఉన్నాడు, అన్నయ్య వదినమ్మ కోసం బట్టలు కొన్నాడు, అన్నయ్య వదినమ్మ కోసం షాపింగ్ చేస్తూ ఉన్నాడు. సో ఎన్ని వీడియోస్ అంటే కనుక వెతికే కొద్దీ వాళ్ళ ఛానల్లో అన్నయ్య పెళ్లి ముచ్చట్లే దొరుకుతూ ఉంటాయండి. ఇప్పుడు రీసెంట్గా 1 year నుండి అన్నయ్య పెళ్లి మాటలు, పెళ్లి విషయాలు ఏమీ లేదు. వాడు 1 month బ్యాక్ ఒక వీడియో పెట్టాడు. ఎక్కడి నుండి, వాళ్ళ చెల్లెలూరికి వెళ్ళొచ్చాక ఒక వీడియో పెట్టాడు, మా అన్నయ్యకు పెళ్ళి అని. సో అందులో వాడు ఏం చెప్తున్నాడంటే, మేము సోది గీది ఏమి చెప్పట్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలోనూ, ప్రతి ఒక్క షార్ట్ వీడియోలోనూ ప్రతి ఒక్కరు ఏం అడుగుతూ ఉండారంటే, మీ అన్నయ్యకి పెళ్ళి ఎప్పుడు, నువ్వేమో పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉండవు, కానీ ఆయనకి మాత్రం ఎంజాయ్మెంట్ లేదు, ఆయనని మీరు మోసం చేశారు, సో ఆయన పెళ్ళెప్పుడు అని అడుగుతూ ఉంటే, మేము మా అన్నయ్య పెళ్లి ముచ్చట్లయితే పెళ్లి అప్డేట్ అయితే మేము త్వరలో మీకు ఇస్తాము అన్నాడు. త్వరలో మీకు ఇస్తాము అంటే
త్వరలో వస్తుంది. ఏంటంటే అన్నయ్య పెళ్లి చూపులు అనే వెబ్ సిరీస్ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్ వీడు 2 years 1 year బ్యాక్ 2 years కదా. సో అప్పుడు వీడు ఎంత రియలిస్టిక్గా చేస్తాడంటే సేమ్ థంబ్నెయిల్స్లో మా అన్నయ్య పెళ్లి చూపులు, మా అన్నయ్య పెళ్లి ముచ్చట్లు, మా అన్నయ్యకు పిల్లని చూడడానికి వెళ్తూ ఉన్నాము, ఎంగేజ్మెంటు, మా అన్నయ్య పందిరి వేసాము పెళ్ళికి, మా అన్నయ్య పెళ్లి పనులు స్టార్ట్ చేసేసాము, అండ్ మా అన్నయ్య పెళ్ళి 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 గోళ ఆ వీడియోస్తో. సో సేమ్ థంబ్నెయిల్స్ మా అన్నయ్య పెళ్ళి పెళ్ళి. అందులో ఏముంటారంటే జనాలు ముత్తైదులు అందరూ కూర్చొని ఉంటారు. సో ఒక 3-4 వీడియోస్ థంబ్నెయిల్స్ చూస్తే కనుక సేమ్ ముత్తైదులు, కానీ వీళ్ళు మాత్రం రకరకాల డ్రెస్సులతో అయితే ఇట్లా ఫొటోస్ పెట్టారు. మా అన్నయ్య పెళ్లి చూపులు, మా అన్నయ్య ఎంగేజ్మెంటు, మా అన్నయ్య పెళ్ళికి పందిరేస్తా ఉన్నాం. సో ఇట్లా రకరకాల వీడియోలు పెడితే అందులో సేమ్ అండి. ఎక్కడ తీసుకొచ్చాడో ఏంటో ఈ ఫోటోని తెలీదు. వీడు దొంగనా కొడుకు ఒకచోట ఉండడు, వీడు ఊరంతా తిరుగుతూ ఉంటాడు. నాకేం కంటెంట్ దొరుకుతుందా, ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరుగుతుందా, దాన్ని నేను క్యాష్గా చేసుకోవాలి వీడియో తీసి అని వీడు తిరుగుతూ ఉంటాడో ఏంటో. అక్కడ చూసే లేడీస్ కొంతమంది కూర్చొని ఉంటాడు, ఒక 10-15 మెంబర్స్ లేడీస్ ఉంటారు. సో ఆ ఫోటో దగ్గర వీడు మా అన్నయ్య ఎంగేజ్మెంటు, మా అన్నయ్య పెళ్లి చూపులు ముచ్చట్లు అవి ఇవి అంటూ పెట్టుంటాడండి. సో నేను ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను కూడా అవి కూడా. సో ఫ్రెండ్స్ వీళ్ళు వీడియోస్ కోసము ఇంత దారుణంగా దిగజారే వాళ్ళు ఎవరు ఉండరండి. సోషల్ మీడియా, ఈ యూట్యూబ్ అనేది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఎంతో మందికి అన్నం పెట్టిందండి. నిరుద్యోగులకు ఒక ఉద్యోగం కల్పించింది. ఎలా అంటారా, ఉద్యోగం అంటే ఎక్కడో బయట పోయి ఎవరి దగ్గర పని చేసుకునే బదులు ఇంట్లో మంచిగా ఒక మంచి కంటెంట్, జనాలకు ఉపయోగపడే కంటెంట్ చేసుకుంటూ అది వాళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే, అది మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కనుక అది యూట్యూబ్ వాళ్ళ ఆ వీడియోని వైరల్ చేసి వాళ్ళ ఛానల్ మానిటైజ్ అయ్యేటట్టుగా చేసి వాళ్ళకి ఎంతో కొంత నెల డబ్బు అనేది ఇస్తూ ఉంది. వాళ్ళ జీవనాన్ని ఒక దారిలో నిలబెట్టింది యూట్యూబ్ అనేది. కానీ వీడు ఎంత దారుణంగా యూజ్ చేసుకుంటా ఉన్నాడంటే, వీడు దురాశ, వీడికి ఎంత ఇన్కమ్ వస్తుందంటే ఆ ఇన్కమ్ని వీడు ఏ రోజు రివీల్ చేయలేదు. స్టార్టింగ్లో ఎప్పుడో యూట్యూబ్ నుండి మాకు ఇంత డబ్బులు వచ్చింది అన్నాడు అంతే. ఇప్పుడు మనకి మిలియన్స్ లెక్కలో డబ్బులు వస్తూ ఉన్నాయి యూట్యూబ్లో, కానీ వాడు ఏ రోజు రివీల్ చేయడు. ఎందుకంటే జనాలు ఉమ్మేస్తారు. ఎందుకంటే ఆ పిల్లలకి సరిగ్గా బట్టలు వేయడు వీడు. సరిగ్గా లత అయితే రోజు వేసుకునే బట్టలే ఏడాదిలో అతను వేసిన బట్టలే వేసుకుంటానే ఉంటుంది. సో చూస్తే కనుక ఇక్కడ జనాలు ఉమ్మేస్తారు. ఇంత ఇన్కమ్ వచ్చిన పిల్లలకి సరిగ్గా బట్టలు వేయట్లేదు, నువ్వు సరిగ్గా బట్టలు వేసుకోవు, లత సరిగ్గా బట్టలు వేసుకోదు, చెడిపోయింది మా అన్నయ్య పెళ్లి చూపులు, అలా ఇలాంటి వీడియోస్ తీస్తూ ఉంటే ప్రతిసారి ఎన్నిసార్లు అన్నయ్య పెళ్లి చూపులు, ఎన్నిసార్లు అన్నయ్య పెళ్లి చెడిపోతుంది అని జనాలు అడిగితే వీడు దానికి ఇంకో పెద్ద డ్రామా కూడా వేశాడు. ఏంటంటే రియలిస్టిక్గా జనాలు నమ్మేటట్టుగా ఈసారి మనం ప్లాన్ చేద్దాము అని. వదినమ్మ ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది, వదినమ్మ మా ఇంటికి వచ్చింది, వదినమ్మ కోసం బట్టలు పెడుతున్నాము, వదినమ్మ కోసం పసుపు కుంకుమ ఇస్తా ఉన్నామని కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాడు. సో అప్లోడ్ చేస్తే వదినమ్మ ఫేస్ అయితే మేము ఇప్పుడే రివీల్ చేయట్లేదు అలా అని కూడా పెట్టడం, అందులో ట్విస్ట్ కూడా. అప్పుడు ఆ లేడీస్ వాళ్ళ ఇంటికి వచ్చేది వదినమ్మ అనే డ్రామా పేరుతో. సో ఆ లేడీకి ముఖంని బ్లర్ చేసి ఆమెను మాత్రం చూపిస్తాడు. సో అప్పుడు కొంతమంది మనలాగే ఉన్న కొంతమంది యూట్యూబర్స్ ఏం చేశారు, సో ఇది వదినమ్మ కాదు గూగుల్ పిక్స్, ఇది ఈమె వాళ్ళ రిలేటివ్స్ అలా ఇలా అంటూ దాన్ని రివీల్ చేసేసారు. అప్పుడు అయ్యో మా బండారం బయట పడిపోయిందే అంటూ వినాకుడికి ఏం చేశాడో, అవును ఫ్రెండ్స్ మా అన్నయ్యకి ఇంతకు ముందే పెళ్ళయింది, వీళ్ళు విడిపోయారు, 3 పిల్లలు కూడా ఉన్నారు. సో అందుకే మేము ఇలా అన్నయ్యకు ప్రతిసారి పెళ్లి చేయాలనుకుంటున్నాము, కానీ అది ఏదో ఒక కారణంతో విడిపోతుంది అంటూ ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టేశాడు. సో అంతటికి అన్నయ్య పెళ్లి గోల అయితే సమాప్తమైంది. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.